హలో గాయ్స్, ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. అది క్యారెక్టర్ ఎక్స్ప్లెయినింగ్ సిరీస్. యానిమేలో ఉండే క్యారెక్టర్స్ని, వాళ్ళ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో నేను గోజో సతోరో క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మన సతోరో గోజో ఎలాంటి క్యారెక్టర్ అంటే, ఎవరైనా మన గోజోతో పోరాడే ముందు రేయ్ ఎవడ్రా ఈ పిల్లబచ్చా అంటారు. కానీ కాసేపు పోరాడిన తర్వాత రేయ్ ఎవరైనా నన్ను నీళ్ళ నుంచి కాపాడండి రా, మీకు పుణ్యం ఉంటుందిరా అనుకుంటా బతిని ఆడుకుంటారు అన్నమాట. సో మన గోజో ఎంత పవర్ఫుల్ అంటే, తనతో ఎవరైనా ఛాలెంజ్ చేయాలంటేనే వణుకు పుడుతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే గోజో ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇంత పవర్ఫుల్ అయినా కూడా మనోడు చాలా ఫన్నీగా ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా గోజో ఎప్పుడు ఏ మూవ్ చేస్తాడో ఎవరు అంచనా వేయలేరు. తను అంత అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా జేజేకే వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన సుకునాని కూడా గోజో ఫుల్ పవర్ వాడితే ఓడించవచ్చట. అంటే సుకున 20 ఫిగర్స్ పవర్ని కూడా గోజో ఫుల్ పవర్ వాడితే ఓడించవచ్చట. ఇంకా మన గోజో ఇంట్రడ్యూస్ అవడంతోనే స్ట్రాంగెస్ట్ సార్సర్ అని ఇంట్రడ్యూస్ అయితే అవుతాడు. ఇంకా జేజేకే సీజన్ 1 ఎపిసోడ్ 1 లాస్ట్లోనే గోజో చాలా పవర్ఫుల్ అని ప్రూవ్ చేశారు. అంటే ఫ్యూచర్లో మన గోజో చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అవుతుందని ఫస్టే ప్రూవ్ చేశారు రైటర్. ఇంకా మార్చ్ 2021 యానిమే పోల్లో చాలా పాపులారిటీ వచ్చిన క్యారెక్టర్ మన గోజో. చెప్పాలంటే కొంతమంది యానిమే స్టార్ట్ చేయడానికి రీజన్ మన గోజోనే. అండ్ మన గోజో క్యారెక్టర్ డిజైనే వేరే గైస్. అసలు మన గోజో తన మైండ్ని ఎప్పుడు యాక్టివ్లో పెట్టుకునే తందుకు తను ఎక్కువ స్వీట్స్ తింటాడు. అలా మన గోజో స్వీట్స్కి అడిక్ట్ అయిపోతాడు. అన్ని స్వీట్స్ మనం తింటే మన దవడల దగ్గరికి వస్తాయి. మన గోజో క్యారెక్టర్ ఎలాంటి యానిమే క్యారెక్టర్ అంటే, మంచి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా మనోని పేరు వినగానే వాళ్ళ గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. ఇంకా మనోని స్పెషల్ పవర్ తన 6 ఐస్. అంటే ఉండేది 2 ఐసే, కానీ 6 ఐస్ తన పవర్. అంటే ఉండేది 6 ఐస్ కాదు, ఉండేది 2 ఐస్, పవర్ 6 ఐస్. నాకు అర్థం కాలేదు సార్. గోజో దగ్గర ఉన్న 6 ఐస్ ఒక పవర్ఫుల్ కర్స్ టెక్నిక్. ఆ పవర్ తన ఫ్యామిలీ నుంచి గోజోకి వచ్చింది. ఈ 6 ఐస్ టెక్నిక్ వల్ల తను ఏ సీన్ అయినా చాలా డీటెయిల్గా చూడగలడు. అంటే ఇప్పటివరకు నేను గోజో స్ట్రాంగెస్ట్ అని చెప్పినా కానీ తన పవర్స్ చెప్పలే. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. హియర్ వి గో. మన గోజో సెన్సే పవర్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి. గోజో దగ్గర ఇమ్మెన్స్ కర్స్ ఎనర్జీ ఉంటుంది. అంటే చాలా కర్స్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో దట్ మన గోజో ఎప్పుడు డొమైన్ ఎక్స్పెన్సర్స్ని యూస్ చేసినా కొన్ని సెకండ్స్లోనే ఆ డొమైన్ ఎక్స్పెన్సర్ని క్రియేట్ చేయగలడు. ఇంకా మన గోజో ఏ కర్స్ టెక్నిక్ అయినా చాలా ఈజీగా యూస్ చేయగలడు. ఇంకా మనోడు రివర్స్ కర్స్ టెక్నిక్ కూడా యూస్ చేయగలడు. ఇంకా పాజిటివ్ అండ్ నెగిటివ్ కర్సెస్ని కూడా కంబైన్ చేయగలడు. అలాగే మొత్తం జేజేకే వర్స్లో చాలాసార్లు డొమైన్ ఎక్స్పెన్షన్ యూస్ చేసిన వ్యక్తి మన గోజో సెన్సేనే గాయ్స్. అన్నిసార్లు డొమైన్ ఎక్స్పెన్షన్ యూస్ చేయడం నార్మల్ సోర్సర్తో కాదు. అంటే మీరే అర్థం చేసుకోండి. నార్మల్ సోర్సర్ ఒక్కసారి మాత్రమే డొమైన్ ఎక్స్పెన్షన్ యూస్ చేయగలడు, అది కూడా తన ఫుల్ పవర్ వాడి. కానీ మన గోజో మాత్రం చాలాసార్లు యూస్ చేశారంటే ఒక్కసారి ఊహించండి మన గోజో దగ్గర ఎంత కర్స్ ఎనర్జీ ఉందో. నెక్స్ట్ పవర్ వచ్చేసరికి గోజో యొక్క లిమిట్లెస్ టెక్నిక్. ఈ టెక్నిక్ తన చుట్టూ ఉండే స్పేస్ని మ్యానిపులేట్ చేయగలదు, అది కూడా అటామిక్ లెవెల్ వరకు. ఈ టెక్నిక్ 6 ఐస్ పనిచేసేటప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు టైంని స్పేస్ని మ్యానిపులేట్ చేయగలడు. గాయస్ నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం లేదు గాయస్, గోజో మీదకి ఎవరైనా అటాక్ చేస్తే ఆ అటాక్ని ఎంత స్లోగా కావాలంటే అంత స్లోగా మార్చుకోవచ్చు. జస్ట్ సింపుల్, ఇంతే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. గోజో యొక్క మరొక పవర్ ఇన్ఫైనైట్. పేరులోనే ఉంది అనంతం అని. ఈ ఎబిలిటీ మన గోజోకి ఎలాంటి పవర్ ఇస్తుందంటే, మన గోజో చుట్టూరు అంటే 4 సైడ్స్ ఒక అన్బ్రేకబుల్ షీల్డ్ క్రియేట్ అవుతుంది. తన చుట్టూరు ఒక ఇన్ఫైనైట్ స్పేస్ షీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ ఎబిలిటీలో ఇంకో క్రేజీ థింగ్ ఉంది, అదే టైంని స్లో చేయడం. మన గోజో ఈ ఇన్ఫైనైట్ స్పేస్ షీల్డ్లో టైంని స్లో చేయగలడు. ఈ ఇన్ఫైనైట్ షీల్డ్ మన గోజోకి హిట్ అయ్యే ఏ థింగ్ అయినా, ఏ కర్స్ని అయినా స్లో చేయగలదు. మనోడు ఈ స్పేస్ షీల్డ్లో ఏం తలుచుకుంటే ఆ పని చేయగలడు అన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మన నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి ల్యాప్లెస్ బ్లూ అన్నమాట. ఈ ఎబిలిటీ మన గోజోకి అట్రాక్టివ్ పవర్ ఇస్తుంది. ఈ పవర్తో మన గోజో దేనినైనా స్పేస్లో ఉండే వ్యాక్యూమ్ లాగా అట్రాక్ట్ చేయగలడు. ఇంకా ఈ టెక్నిక్తో మన గోజో మ్యాక్సిమం లెవెల్లో గ్రావిటీని కూడా క్రియేట్ చేయగలడు. ఇంకా తను పాయింట్ ఆఫ్ గ్రావిటీని ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేయగలడు. దీంతో చాలా అంటే చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది. మన నెక్స్ట్ టెక్నిక్ రివర్సల్ రెడ్.
ఇది చాలా కాంప్లికేటెడ్ గైస్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో నేను మొత్తం కాకుండా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేనేమైనా మిస్ చేసి ఉంటే గైస్ ప్లీజ్ కామెంట్ బిలో. సో ఈ టెక్నిక్ ద్వారా నెగిటివ్ కర్స్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి అన్నిటినీ రివర్స్ చేయగలడు. అండ్ ఇందులో రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇందాక నేను చెప్పిన దానికన్నా ఎక్కువ డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది గైస్. చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది. వామ్మో, ఇది చెప్పడమేమో కానీ నా తలకాయ మొత్తం ఖరాబ్ అయిపోతుంది గైస్. హోలోటెక్ పర్పుల్, నేను ఆల్రెడీ రెడ్ అండ్ బ్లూ గురించి చెప్పా కదా. ఈ రెడ్ అండ్ బ్లూ కలిపితే ఒక నాన్ స్టాండర్డ్ ఫామ్ క్రియేట్ అవుతుంది గైస్. అసలు దీని గురించి మన గోజో వాళ్ళ ఫ్యామిలీకి సక్కా తెలియదు. ఎప్పుడైతే టోడో ఉండి ఇతదోరి హనామి అనే కర్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు లాస్ట్లో గోజో ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాడు. సో ఈ టెక్నిక్లో అట్రాక్షన్ అండ్ రిపల్షన్ రెండూ ఉంటాయి. సో ఈ టెక్నిక్ని ఏ డైరెక్షన్లో అటాక్ చేస్తామో ఆ డైరెక్షన్ మొత్తం విధ్వంసం జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా డిస్ట్రాక్షన్ జరుగుతుంది. ఆ డిస్ట్రాక్షన్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో రెడ్ అండ్ బ్లూ రెండు కలిపితే సో ఇంత డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇన్ఫైనైట్ వాయిడ్, ఇది వేరే లెవెల్ టెక్నిక్ గైస్. ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు తన చుట్టూరు ఒక డైమెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ డైమెన్షన్లో ఈ విశ్వంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్క సెకండ్లో ఆపోనెంట్ మైండ్లో కాపీ పేస్ట్ చేయగలడు. అన్ని విషయాలు ఒక్కటేసారి అపోనెంట్ మైండ్లో పంపించడం వల్ల తన మైండ్ ప్రాసెస్ చెయ్యదు. ఒకసారి మీరు ఇలా చేసే ఉంటారు. మీ మొబైల్ రీసెంట్ యాప్స్లో చాలా యాప్స్ యూజ్ చేసి మళ్ళీ వాటిని రిఫ్రెష్ చేయకుండా గేమ్ ఆడితే మీ మొబైల్ దెబ్బకి ఆఫ్ అవుతుంది. ఇది మన మైండ్కి కూడా వర్తిస్తుంది. ఒకేసారి మనం అన్ని పనులు చేయలేం కదా, మన మైండ్ ప్రాసెస్ చేయలేదు. సో మీరు అవసరానికి మించి అన్లిమిటెడ్ ఇన్ఫైనైట్ డేటా హ్యూమన్ లోపలికి కానీ కట్స్ లోపలికి కానీ పంపాలని చూస్తే వారు పూర్తిగా ఫ్రీజ్ అయిపోతారు. ఇలానే పవర్ఫుల్ కార్స్ అయిన జోగోకు కూడా సేమ్ ఇలానే జరిగిందన్నమాట. 6 ఐస్, ఈ 6 ఐస్ గురించి మనం స్టార్టింగ్లో చాలా చిన్నగా చెప్పుకుందాం. కానీ ఈ 6 ఐస్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ 6 ఐస్ మన గోజోని ఒక వేరే లెవెల్ ఊరమాస్ క్యారెక్టర్ని చేసింది. ఇలాంటి 6 ఐస్ కాన్సెప్ట్ మనం ఎక్కడా చూసుండం. నరుటోలో మనం షారింగాన్ని చూసాం, కోడ్గియాస్లో మనం లియూస్ని చూసాం, ఇంకా ఎన్నో చూసాం. కానీ గోజో ఐస్ మాత్రం వేరే లెవెల్ గాయస్. మన గోజో తన పూర్తి గోజో బ్లడ్ లైన్లో లిమిట్లెస్ అండ్ 6 ఐస్ టెక్నిక్స్ని కలిగి ఉంటాడు. ఈ 6 ఐస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది గాయస్ లిమిట్లెస్ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు. ఈ 6 ఐస్ ద్వారా మన గోజో కర్స్ టెక్నిక్ని అంటే కర్స్ పవర్ని కర్స్ ఎనర్జీని అన్లిమిటెడ్గా వాడగలడు. అండ్ ఎప్పుడు ఆ కర్స్ ఎనర్జీ వచ్చేసి అయిపోదన్నమాట. సో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్, ఇవన్నీ టెక్నిక్స్తో పాటు మన గోజో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో చాలా స్కిల్డ్ గైస్. మన గోజో ఎక్కువగా తన పవర్స్ని నార్మల్ సిచ్యువేషన్లో చిన్న సిచ్యువేషన్లో వాడుతాడు. చాలా డేంజరస్ సిచ్యువేషన్, చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే సో పెద్ద టెక్నిక్స్ కర్స్ టెక్నిక్స్ని అయితే వాడతాడనమాట. సో నార్మల్ కండిషన్స్లో ఎక్కువ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఫైట్లే చేస్తాడు. ఇంకా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కోసం మనోని దగ్గర చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది గైస్. సో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో కూడా మనోడు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో పెద్ద కర్సుల్నే చిన్న హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ స్కిల్స్తో మనోడైతే పెద్ద కర్సుల్నే ఓడించాడన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడి వరకు వీడియో చూసారంటే పక్కా మీకు ఈ ఛానల్ నచ్చే ఉంటుంది. నచ్చితే గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి అయితే పక్కా లైక్ అయితే చేయండి గైస్. సో మీరైతే లైక్ చేస్తారా అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోని అయితే పక్కా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ క్యారెక్టర్ పైన చేయమంటారో పక్కా కామెంట్ అయితే చేయండి అన్నమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, బై గైస్.